విశాఖలోని కేజీహెచ్లో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. డాక్టర్లపై దాడులు ఆపాలంటూ నినాదాలు చేశారు. కేజీహెచ్లో భద్రత లేదని, హామీ ఇచ్చేంత వరకు నిరసన విరమించేది లేదని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుందని, కష్టకాలంలో అండగా నిలిచి వైద్య సహాయం అందించే డాక్టర్లకే రక్షణ లేకపోవడం దారుణమన్నారు. డాక్టర్లకు భద్రతపై ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమ్మె గురించిన మరింత సమాచారం విశాఖ కేజీహెచ్ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఇప్పుడు జూనియర్ డాక్టర్ల డిమాండ్స్ ఏంటి ప్రస్తుతం? ప్రధానంగా విధి నిర్వహణలో ఉన్న తమకు రక్షణ కల్పించాలని జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా రోడ్డెక్కినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు అలాగే వైద్య విద్యార్థులంతా రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. గడిచిన 4 రోజులుగా కూడా నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న తమకు వెంటనే రక్షణ కల్పించే విధంగా చట్టాలు చేయాలి, అమల్లోకి తీసుకురావాలని వీరంతా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అయితే మాత్రం ఇప్పటికే వైద్య సేవలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ రోగులు ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లభించలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తే కానీ ఈ ఆందోళనని విరమించేది లేదని వీరంతా చెప్తున్నటువంటి పరిస్థితి. మేడం, చెప్పండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందా? మీరు డిమాండ్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి ఎవరు దిగి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కదా, ఏమంటారు? అదే మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇంత ఘోరమైన సంగతి ఇంత మన మధ్య ఇప్పుడు సోషల్ మీడియా అన్నీ ఎంతో విరివిగా దొరుకుతున్న రోజుల్లో కూడా ఇంతమంది డాక్టర్స్ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శిస్తున్నా కూడా ఎవరూ ఎలాంటి స్పందన లేకపోవడం అనేది చాలా బాధాకరం. మేము 5 రోజు, ఇది 4వ రోజు, 3 రోజుల నుంచి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం దానికి రీజన్ ఉంది. ఎంతో ఘోరమైన అన్యాయం జరిగింది. ఒక ఆడపిల్లకి మన కంట్రీలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో ఏ డోకా లేకుండా బాగానే జరిపేసుకున్నారు. మరి ఆ అమ్మాయి సంగతి ఏంటి? ఆ అమ్మాయికి న్యాయం ఎవరు తీరుస్తారు? ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం అందాలి కదా. మేము దానికోసమే పోరాడుతున్నాం. ఎంతసేపు అయినా సరే మేము పోరాడతాం. అఫీషియల్స్ దిగి వచ్చి సమాధానం చెప్పే వరకు మేము పోరాడతాం. అదే మా డిమాండ్. ఆమెకు న్యాయం జరగాలనేదే మా డిమాండ్. మేడం, మీరు చెప్పండి, ఒకవైపు రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు, మీరంతా ఇలా రోడ్లు ఎక్కుతుంటే దాంట్లో మీ అభిప్రాయం ఏంటి? ఎప్పటి వరకు ఈ నిరసన కొనసాగిపోతుంది? ఆ అమ్మాయికి ఇన్సిడెంట్ అయ్యి వారం అయింది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి అప్డేట్ అనేది లేదు. నిర్దోషులను పట్టుకోలేదు, ఏమి చేయలేదు. సో మేము ముఖ్యంగా ముందు ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. మాకు డాక్టర్స్ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమల్లోకి తీసుకురావాలని చెప్పి కోరుకున్నాం. మరియు సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ దీనిలో పాల్గొని దీనికి స్టాండ్ తీసుకుని మాకు హెల్ప్ చేయాలని, మీడియా వాళ్ళు కూడా ఇవంతా కవర్ చేయాలని చెప్పి. మేడం, మీరు చెప్పండి, మీరు ప్రతిరోజు సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్నారు. అధికారులు ఎవరైనా వచ్చారా, మాట్లాడారా? ఇక్కడ అసౌకర్యం కలుగుతుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారండి? సూపరింటెండెంట్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ గారు, కమిషనర్ గారు అందరూ వచ్చి చూశారు. మా బాధను విన్నారు. తగిన చర్యలు చేసుకుంటారని అనుకుంటున్నాము. వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు చేయలేదు ఏమీ, కానీ త్వరగా మొదలవుతాయని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక మొత్తం మీద దేశవ్యాప్తంగా నిరసనలు ఆకాశాన్ని అందుతున్నటువంటి పరిస్థితి. పెద్ద మొత్తంలో జూనియర్ డాక్టర్లంతా కూడా రోడ్లకి నిరసనలు తెలియజేస్తున్నారు. సార్, చెప్పండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కావచ్చు, ఆంధ్ర మెడికల్ కళాశాలలో భద్రత కల్పిస్తామని ఏమైనా హామీ ఇచ్చారా? ఎప్పటిలోపు మీ నిరసనలు విరమించేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే రోగులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మేము కూడా దీన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగానే క్లోజ్ చేద్దామని చూస్తున్నామండి. కానీ ఏదైతే మనకి ఘటన జరిగిందో దాన్ని మనం అంత ఈజీగా వదిలేసేది కాదండి. ఇది వాళ్ళ మన స్టేట్లో కాదు కదా, ఎక్కడో జరిగినది వదిలేస్తే రేపు మన ఆడబిడ్డకి మన స్టేట్లోనే జరిగే అవకాశం ఇంకా ఎక్కువ ఉంది. ఇక్కడ ఇంకా సెక్యూరిటీ ఇష్యూస్ మనకు చాలా ఉన్నాయి. దాని గురించి ఆల్రెడీ మేము మా హాస్పిటల్ మేనేజ్మెంట్కి, గవర్నమెంట్కి ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మా లోకల్ పోలీస్ కమిషనర్ గారు వచ్చి మమ్మల్ని అడ్రస్ చేశారు. దాని గురించి మాకు ఒక వారం హామీ అడిగారు. ఆల్రెడీ ఇంకొక 2 రోజులు టైం ఉంది అండ్ మేము ఆయనతో ఫాలోఅప్ చేస్తున్నాం. మన స్టేట్లో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో సెక్యూరిటీ గురించి అన్ని అప్డేట్స్ మేము ఫాలోఅప్ చేసుకుంటూ వస్తున్నాము.
మాకు ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మా యాజమాన్యం, మా సూపరింటెండెంట్ గారు, అలాగే గవర్నమెంట్ డాక్టర్స్, మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. సెక్యూరిటీ ఇష్యూస్లో కానీ, సెక్యూరిటీ అప్డేట్స్ చేయడంలో కానీ, అప్గ్రేడ్ చేయడంలో కానీ వాళ్ళు మాకు చాలా బాగా సహకరిస్తున్నారు. కానీ ఏదైతే ఈ ఇష్యూ ముందుకు వచ్చిందో దాన్ని నేషనల్ వైడ్గా ఇంకెక్కడా జరగకుండా లా తీసుకురావాలి, సెక్యూరిటీని అప్గ్రేడ్ చేయాలనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా చేయాలి, యూనిఫామ్ లా అనేది ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అప్పుడు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఎలాంటి భద్రత ఉంది, ఇక్కడ ఎలాంటి భద్రత కల్పించాలని మీరు డిమాండ్ చేస్తారు? కింగ్ జార్జ్ హాస్పిటల్లో మొత్తం అండి 1500 మంది అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, 600 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, 150 మంది సూపర్ స్పెషాలిటీ పేషెంట్స్ స్టూడెంట్స్ ఉంటారు. అది కాకుండా రోజుకి 2000 నుంచి 3000 మంది ఓపీకి వస్తుంటారండి. ఇంతమంది జనం ఉన్న చోట, ఇంతమంది ఎమర్జెన్సీస్ వచ్చే చోట, మేము ఫేస్ చేసే చోట ఎక్కువ అటాక్స్ జరిగే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా మా హాస్పిటల్లో చాలా ప్లేసెస్, హై రిస్క్ ప్లేసెస్ ఉన్నాయండి. ఆ హై రిస్క్ ప్లేసెస్లో సీసీటీవీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి, పోలీస్ పాట్రోలింగ్ ఇవ్వాలని చెప్పేసి, సెక్యూరిటీ పర్సన్స్ని పెంచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే అధికారులు ఏమన్నారు? కలెక్టర్ని కూడా నిన్న మీరు కలిశారు, రిప్రజెంట్ చేశారు, ఎటువంటి స్పందన వచ్చింది, ఏమన్నారు? ఎంత టైంలోపు నిర్ణయం తీసుకుంటామని ఏమన్నా చెప్పారా? దాని గురించి మేము ఆల్రెడీ సూపరింటెండెంట్ సార్ని, కలెక్టర్ సార్ని ఫాలో అవుతున్నాము. కలెక్టర్ సార్ నిన్న కలవడం అవ్వలేదు, ఇవాళ మళ్ళీ కలుస్తున్నాము. మా సూపరింటెండెంట్ సార్ సీసీటీవీ కెమెరాస్ గురించి ఆల్రెడీ ఆ ఇన్స్టాలింగ్ ప్రాసెస్ గురించి మాకు అప్డేట్ చేశారు. అదేవిధంగా ఏదైతే సెక్యూరిటీ ఇప్పుడు మా కాంట్రాక్ట్ ఉందో వాళ్ళతో కూడా చర్చలు జరిపి ఆ సెక్యూరిటీ ఫోర్స్ని కూడా అప్గ్రేడ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మా కాలేజ్లో అంతవరకు మేము కంప్లీట్గా ఫాలోఅప్ చేస్తూ సెక్యూరిటీని అప్గ్రేడ్ చేయడానికి మేము కంప్లీట్గా యునైటెడ్గా దానికి ముందుకు తీసుకెళ్తాం. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఇటీవల కాలంలో పిల్లల్ని విక్రయించేటువంటి వ్యవహారం కూడా బయటకు వచ్చిందంటే భద్రత డొల్లతనం ఏ విధంగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. దానిపై ఏమైనా దృష్టి సారించారా? అలాంటివి ఇకపై జరగకుండా ఉండేందుకు ఏమైనా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఏమైనా ముఖ్యంగా మీరు చూసినట్టయితే కింగ్ జార్జ్ హాస్పిటల్కి మొత్తం 3 జిల్లాల నుంచి 3 జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఇది కాకుండా ఒరిస్సా నుంచి కూడా జనాలు వస్తుంటారండి. చాలా మిక్స్డ్ పాపులేషన్ ఉంటుంది ఇక్కడ. జనాలకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఏజెన్సీ పాపులేషన్ వస్తుంటారు, చాలా కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉంటాయి. దీన్ని అడ్వాంటేజెస్ చేసుకుని ఇక్కడ పిల్లల్ని అపహరించడం అని చెప్పేసి ఇలాంటి ఇష్యూస్ పాస్ట్లో చాలా ఫేస్ చేసాం. అలాంటి ఇష్యూస్ జరగకుండా రెడ్ బటన్, కోడ్ బ్లూ, కోడ్ రెడ్, కోడ్ గ్రే అని చెప్పేసి మా సూపరింటెండెంట్ సార్ కొత్త ఇన్నోవేషన్స్తో ముందుకు వస్తున్నారు. అది కాకుండా ఫ్లోరోసెంట్స్ లైట్స్తో పేషెంట్స్ని గైడ్ చేసేలాగా, వాళ్ళకి అర్థమయ్యే విధానంగా వాళ్ళని గైడ్ చేసే విధంగా వాళ్ళు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకునేలా మా సూపరింటెండెంట్ సార్ ముందు, ప్రిన్సిపాల్ సార్ అందరూ కలిసి దాని మీద అప్గ్రేడేషన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. మాతో కమ్యూనికేట్ కూడా చేస్తున్నారు. మొత్తం మీద ఓవరాల్గా చూస్తే కనుక జూనియర్ డాక్టర్ల నిరసన అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఇప్పటికే వైద్య సేవలన్నీ నిలిచిపోయాయి. ప్రాణాలు కాపాడేటువంటి వైద్యులకే రక్షణ లేదు. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించి వెంటనే చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పి వీరంతా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరసన నుంచి విరమించేది లేదని తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.